నా పేరు సుధారాణి. మేము ఉండవల్లిలో ఉంటాము. ఇలా మేము పొలం పండించుకుంటాం, వ్యవసాయం చేస్తాము. అరటి, గులాబీ ఇంకా ఇతర పంటలు పండిస్తూ ఉంటాము. ఎక్కువగా అరటి, గులాబీ పండిస్తాము. మా వారు కూడా ఇలా వ్యవసాయమే చేసుకుంటాము. ఫ్యామిలీ మాకిద్దరు పాపలు. మా పిల్లలిద్దరు చదువుతున్నారు. బీటెక్ ఓ పాప ఇంటర్ చదువుతుంది. మేము ఈ వ్యవసాయం మీదే వాళ్ళని చదివిస్తూ ఉన్నాము. వ్యవసాయం చేసి ఇలా వాళ్ళని బీటెక్ చదివించి ఏదన్నా ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఉద్యోగాలు చేయించి. 20 సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేస్తున్నాను. ఇక మేము చేసే పిల్లల్ని చదివించుకొని ఉద్యోగాలు చేయించుకొని వాళ్ళ ద్వారా అలా వెళ్దామని ఈ వ్యవసాయంలోనే మేము పిల్లల్ని చదివించుకుంటా చేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి మాకు వ్యవసాయంలో కొంచెం బాగానే ఉంది. కాకపోతే ఈ పురుగు అది ఉండటం వల్ల కొంచెం కొన్ని నష్టాలు జరిగినాయి. కానీ మేము వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా వ్యవసాయమే చేస్తున్నాం. మేము వ్యవసాయం చేసేటప్పుడు కొంతకాలం వర్షాలు ఎక్కువ పడి వరదలు పట్టేసి గులాబీ తోట అవి అరటి తోటలు అవి గాలి ప్రభావం వల్ల అరటి తోటలు ఇరిగిపోయాయి. వరద పట్టి గులాబీ తోటలు చాలా ఇదైపోయాయి. ఈ గులాబీ తోటకు అనేది నల్ల తెగులు అనేది వచ్చింది, తేనె పంట లాంటిది. దానివల్ల ప్రభావం ఎక్కువగా ఉంది. పంట దిగుబడి అనేది తగ్గిద్ది. అరటి తోటలు గాలి వల్ల అరటి తోటలు ఇరిగిపోయి దానివల్ల పంట నష్టం జరిగిద్ది. ఈ యాప్ వల్ల డ్రోన్లుగా ముందస్తుగానే మనం ఎక్కడ తెగులు ఉన్నది అన్నది తెలుసుకోగలుగుతున్నాము. ఎంత మోతాదులో ఉన్నది, ఎంత ముందనేది చేయొచ్చు అన్నది తెలుస్తుంది. ఈ యాప్ వల్ల కొంచెం ప్రభావం అనేది తగ్గింది. మాకు మందులు వాడే ప్రభావం అనేది తగ్గింది. దీనివల్ల కొంచెం ఉపయోగం ఉంది అని అనుకుంటున్నాను, తెలుస్తుంది. టెక్నాలజీ వల్ల రైతులకు ఉపయోగపడుద్ది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముందు ఇంకా చేయాలని అనుకుంటున్నాము. అంటే మా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇంకా ముందు మేము ఇంకా చేయాలని దీన్ని అనేది ఉపయోగించాలని అనుకుంటున్నాం.